ఏపీ విషయానికి వద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిళ్లపై మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక లిక్కర్ స్కామ్ లో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు A31 గా ఉన్న ధనుంజయ్ రెడ్డి. ఇదే సమయంలో బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ల బెయిల్ పిటిషన్లపై ఆర్డర్స్ ఇవ్వనుంది విజయవాడ ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు బాలాజీ కుమార్ యాదవ్, అలాగే నవీన్. ఏపీ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద దుమారాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఇందులో విచారణ ఎదుర్కొంటున్న అందరూ కూడా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ అలాగే మధ్యంతర బెయిళ్లపై పిటిషన్ దాఖలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏసీబీ కోర్టులో దీనిపైన విచారణ జరగనుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, ఓవర్ టు యు. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో కీలకమైన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విజయవాడ, రాజమండ్రి, గుంటూరు సబ్ జైల్లో నిందితులుగా ఉన్నారు. ఇప్పటివరకు 12 మందిని నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. దీంట్లో A30గా ఉన్న బైరా దిలీప్కి నిన్న బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం విడుదల కాబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఒక పిటిషన్, 2 వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తనకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిల్ కోసం 4 రోజుల పాటు బెయిల్ కల్పించాలని చెప్పి మరొక పిటిషన్ని దాఖలు చేశారు. అలాగే బాలాజీ యాదవ్, నవీన్ వీరిద్దరు కూడా మరొక వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు గతంలో డిస్మిస్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత హైకోర్టులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వివిధ సందర్భాల్లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత తాజాగా కూడా మరొకసారి వాళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై మొన్న విచారణ చేపట్టిన ధర్మాసనం ఈరోజు వాటికి సంబంధించిన తీర్పుని వెలువరించబోతుంది. మరొక వైపు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వేరువేరుగా ఏదైతే ఇటీవల కాలంలో సిట్ అధికారులు 2 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేశారో రెండో ఛార్జ్షీట్కి సంబంధించి బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సంబంధించిన పాత్రపై కూడా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాంట్లో 21 అభ్యంతరాలను లేవనెత్తుతూ కూడా 3 రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానం సిట్ అధికారులకి మెమో దాఖలు చేసింది. సో రెండో ఛార్జ్షీట్ని ఏసీబీ అనుమతించలేదు కాబట్టి లీగల్గా, టెక్నికల్గా ఉన్న విషయాలను బేస్ చేసుకొని 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే కనుక బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది కాబట్టి తమకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ ముగ్గురు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు ధనుంజయ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్పై కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. మొత్తం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి మీరు అన్నట్టుగా సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని విశ్లేషకులు అంటూ ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే లీగల్ గ్రౌండ్స్కి సంబంధించి కానీ లేకపోతే ఛార్జ్షీట్ని బేస్ చేసుకున్నట్లే కనుక ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అయితే ఆయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఏదైతే అమరావతిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే 9వ తేదీన ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఒకవేళ ఏసీబీ న్యాయస్థానం మినహాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఏసీబీ కోర్టు విచక్షణ అధికారాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆయన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గతంలో అనేక కేసులకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, కలకత్తాలో జరిగిన కొన్ని కేసుల విషయంలో కూడా ఎన్నికల సమయంలో ఆయా పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా మధ్యంతర బెయిల్ 1-2 రోజులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ తీర్పుని బేరేజ్ వేసుకొని మిథున్ రెడ్డికి సంబంధించి 1 రోజు కానీ 2 రోజులు కానీ అంటే వచ్చే నెల 9వ తేదీన జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా మిథున్ రెడ్డికి 1-2 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం 2 రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సంబంధించి ప్రస్తుతం మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత 11 కోట్ల రూపాయల నగదును హైదరాబాద్లో స్వాధీనం చేసుకోవడం, అలాగే 35 కోట్ల రూపాయలకు సంబంధించిన వెంకటేష్ నాయుడికి సంబంధించిన వీడియో బయటికి రావడం, అలాగే కొంతమంది మాజీ మంత్రి నారాయణ స్వామి నుంచి కొంత డేటా సేకరించి ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పి సిట్ అధికారులు
భావించారు. సో ఈ నేపథ్యంలో సిట్ అధికారులకు సంబంధించి మిథున్ రెడ్డి ప్రస్తుతం దాదాపుగా 40 రోజుల పైగా కూడా రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనపై ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి 90 రోజుల వరకు కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏపీలో లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులందరూ కూడా బెయిల్ పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. అయితే ఇటు మిథున్ రెడ్డి సెప్టెంబర్ 9న తను ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అన్నది ఏసీబీ విచక్షణలో ఉంటుంది. దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.